బైబిల్లో కన్నీటి ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడటం మనం చూస్తున్నాం. పాపము కొరకు పశ్చాత్తాపడ్డప్పుడు జీవితములు కలిగిన కష్టములను బట్టి తట్టుకోలేని వేదన కలిగినప్పుడు దేవుడు చేసిన మేళ్లను తలుంచుకొని మన హృదయం స్తుతి కృతజ్ఞతతో నిండినప్పుడు ప్రభువు మనస్సు కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించినప్పుడు మనకు కన్నీళ్లు వచ్చును. భక్తుడైన దావీదు తనకు కలిగిన కష్టములలో పోరాటములు కన్నీటితో ప్రార్థించాడని మనం చూడగలం. తన కన్నీటితో దేవుని పరుపు తేలుచున్నది అని తన ప్రార్థనా జీవితం గురించి చెప్పాడు, మనం చూడగలం. ఇర్మియా ప్రవక్త కూడా తన జనుల అవిధేయతను బట్టి వారు హతమగుటను చూస్తూ దీవారాత్రము కన్నీటి విడిచుచు ప్రార్థించాడు. అలాగునే మన ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాడని దేవుని వాక్యము చెప్పుచున్నది. నీ జీవితంలో ఇటువంటి కన్నీటి ప్రార్థన ఉన్నదా? కనీసం నీవు ప్రార్థించేటప్పుడు నీ కళ్ళు చెమ్మగిల్లుచున్నాయా? కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది కనుకనే నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అని దావీదు అంటున్నాడు. నీ ఇంటిలో ఇంకా రక్షణ పొందని నీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి కొరకు నీవు ప్రార్థించినప్పుడల్లా కనీసం ఒక్క కన్నీటి బొట్టునైనా వారి కొరకు కార్చితే ఆ కన్నీటిని చూసి దేవుడు నీ ఇంటి వారిని ఒక సమయములో మారుస్తాడు. అలాగే ప్రతి దైవజనుడు తన అప్పజెప్పబడిన ఆత్మల విషయమై ఒక్కొక్కరి కొరకు ప్రతిరోజు ఒక కన్నీటి బొట్టు రాలెంత ప్రార్థిస్తే వారు సంపాదించిన ఆత్మల క్రీస్తు యేసునందలి సంపూర్ణతలోనికి ఎదుగుతారు. పౌలు కన్నీటితో బుద్ధి చెప్పేవాడని దేవుని వాక్యములో చూస్తున్నాం. ప్రవక్త అయిన ఎలీషా హజాయేలు ఇశ్రాయేలులకు చేయబోయే ఘోర కార్యములను గుర్తించి అతన్ని చూసి కన్నీళ్లు విడిచాడు. ఈనాడు కన్నీటితో ప్రార్థించే విశ్వాసులు, కన్నీటితో ప్రార్థించే సేవకులు, కన్నీటితో ప్రార్థించే సంఘాలు లోకము బీడు భూమిగా మారుచున్నది. పాపము మరింతగా పెరిగిపోచున్నది. సువార్తకు ఆటంకములు కలుగుచున్నవి. కన్నీటితో ప్రార్థిస్తే ప్రభువు ఈ ప్రపంచంలోనే తన గొప్ప కార్యములు జరిగిస్తాడు. కన్నీటితో ప్రార్థిద్దాం, ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం.